ఇక బులెటిన్లో మరో అంశం చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్కు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అందులో అతన్ని పేల్చివేస్తామని హెచ్చరించారు. దీంతో గవర్నర్ ఆనంద బోస్ ఇల్లు, ఆఫీస్, లోక్ భవన్ వద్ద భారీగా భద్రత పెంచారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈ విషయం నివేదించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనందలో బోస్కు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అందులో అతన్ని పేల్చివేస్తామని హెచ్చరించారు. దీంతో గవర్నర్ ఆనంద్ బోస్ ఇల్లు, ఆఫీస్, లోక్ భవన్ వద్ద భారీగా భద్రత పెంచేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అలాగే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా ఈ విషయం నివేదించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు మనకు ఏదైతే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఒకవైపు దాదాపు అక్కడ ఉండేటటువంటి రాజకీయ పరిస్థితులు అట్టుడుకుతున్నటువంటి ఈడీ దాడులతోటి ఒకవైపు ఉంటే, అర్ధరాత్రి రాష్ట్ర గవర్నర్ కి బెదిరింపు ఈమెయిల్ రావడంతో అంటే ఇక్కడ రాష్ట్ర గవర్నర్ ఇక్కడ సిబి ఆనంద్ కు ఏదైతే అంటే చంపిస్తామంటూ కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్ అర్ధరాత్రి రావడంతో ఒక్కసారిగా కూడా సెక్యూరిటీ అలర్ట్ అయినటువంటిది. అయితే ఒకవైపు దాదాపు అర్ధరాత్రి ఈ మెయిల్ లో ఎవరైతే చేశారో అతని ఫోన్ నంబర్ కూడా పెట్టడం అనేది కూడా ఇక్కడ చాలా ఒకటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఈ బెదిరింపు అంటే ఖచ్చితంగా చంపిస్తామంటూ ఫోన్ నంబర్ ఇవ్వడము, త్వరలోనే అంటూ కూడా మరొక మెసేజ్ కూడా పెట్టడం. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఆయనకు ఉండేటటువంటి సెక్యూరిటీ ఇప్పటికే చాలా జెడ్ సెక్యూరిటీలో ఉన్నటువంటిది. ఈ తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయాన్ని వెంటనే కేంద్ర హోంశాఖ కూడా సమాచారాన్ని ఇవ్వడము, అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది సెక్యూరిటీ సిబ్బంది. అయితే ఈమెయిల్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, వ్యక్తి ఎవరు అన్నటువంటిది, ఫోన్ నంబర్ కూడా ఇవ్వడము, ఆ వ్యక్తికి సంబంధించినటువంటిది మొత్తం కూపి లాగుతున్నటువంటిది ఒకవైపు. అయితే గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటిది ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు, అటు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం బెంగాల్ మీద పడ్డము, బెంగాల్లో నిరసనలు తెలుపుతున్నటువంటిది ఒకటి. నిన్న ఏదైతే ఈడీ దాడులతోటి ఒకవైపుగా బీజేపీ నాయకులు మమతా బెనర్జీపై చేస్తున్నటువంటి అంటే మాటల దాడులకు ప్రతిస్పందనగా ఈ విధంగా గవర్నర్ కి బాంబు బెదిరింపు అన్నటువంటిది వచ్చిందా అన్నటువంటిది కోణం కూడా ఇక్కడ ఆలోచిస్తున్నటువంటిది అంశము. అయితే దీనికి సంబంధించినటువంటిది కీలకంగా ఎవరైతే వ్యక్తి ఎవరు అన్నది మాత్రము కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పోలీసులు పూర్తి సమాచారాన్ని ఇవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటిది లోక్ భవన్, తర్వాత చుట్టుపక్కలంతా కూడా ఆయన ఉండేటటువంటి నివాసము, తర్వాత లోక్ భవన్, ఈ ప్రాంతం అంతా కూడా హై సెక్యూరిటీని పెంచడం జరిగింది. ఇప్పటికీ దాదాపు Z+ సెక్యూరిటీలో ఉన్నటువంటి గవర్నర్ మరింత ఒక 60 నుంచి 70 మెంబర్స్ ఇంకా హై సెక్యూరిటీని పెంచినట్లు కూడా అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళా.